నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ మరియు ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ సందర్భంగా నల్గొండ పట్టణ ప్రజల రవాణా అవసరాల రీత్యా 2 సిటీ బస్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రత్యేక అధికారి రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ అబ్గోని కవిత, రమేష్ గౌడ్ గారు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వం వచ్చి దాదాపు 2815 కొత్త బస్సులు కొనడమే కాకుండా మన నల్గొండ జిల్లాకు 70 బస్సులు అదనంగా ఇచ్చి నల్గొండ డిపోకు అందులో 56 బస్సులు మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా మననే ఎండి గారిని కోరగానే వారు వచ్చి విజిట్ చేసి దీనికి కొన్ని ఫెసిలిటీస్ బాగా పెంచాలి, బయట ఫౌంటైన్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఈరోజు కొత్తగా 2 ప్లాట్ఫామ్స్ కూడా బస్సెస్ పెరిగినాయి కాబట్టి ప్లాట్ఫామ్స్ ఇబ్బందిగా కొద్దిగా పార్కింగ్ ఇబ్బంది అవుతున్నది. దానికోసం 2 ప్లాట్ఫామ్స్ శంకుస్థాపన చేసుకున్నాం. ఇంకా కూడా అదనంగా కూడా మరొక 10 బస్సులు ఇవ్వడమే కాకుండా ఫస్ట్ టైం ఇవ్వాలి. మున్సిపల్ కార్పొరేషన్ అనేది మొన్న వరకు నల్గొండ మున్సిపాలిటీ ఉండే, మననే అసెంబ్లీలో చట్టం చేసి మన ఎన్నికల్లో కార్పొరేషన్గా ఏర్పడి 8th కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ మేయర్గా చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారు, వైస్ మేయర్గా ఉమర్ గారు, అలాగే కౌన్సిలర్స్ కూడా అందరూ గెలిచారు. కాబట్టి సిటీలో వాళ్ళందరూ ఏంటంటే చాలా సిటీలు పెరిగినాయి, కాలనీలు పెరిగినాయి. కాబట్టి ఆ ఎండి గారు కోరగానే 2 సిటీ బస్సులు ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నాం. దాంతోపాటు ఇంకా కూడా మహిళా సంఘాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కూడా ఆర్ఎండ్బి శాఖ ద్వారా మీకు తెలుసు ప్రతి రోడ్డు కూడా డబల్ రోడ్ వేయడం కాకుండా ఈ 28th రోజు నల్గొండ కనగల్లోనే మన ముఖ్యమంత్రి గారు 13,000 కోట్లతోని హ్యామ్ పద్ధతిలో ఈరోజు డబుల్ రోడ్లుగా మార్చే కార్యక్రమం. అలాగే గ్రామాలకు వెళ్ళి మండల కేంద్రాలకు సింగిల్ లేన్ని మళ్ళీ బీటీ రోడ్డుగా మట్టి రోడ్ అనే ఉండొద్దనే 20,000 కోట్లు ఆర్బీఐ గ్యారంటీ ద్వారా టెండర్లు పిలిచి పనులు కూడా స్టార్ట్ చేసుకునే సంబంధంలో ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు వెళ్ళే విధంగా ఈరోజు ఎలక్ట్రిక్ బస్సెస్ పొల్యూషన్ దూరంగా ఉండాలని ఈవీ బస్సెస్ కూడా కొంటున్నారు. వాటికి కూడా డిమాండ్ ఉన్నది, బుకింగ్ చేసినా కానీ వాళ్ళు డెలివరీ చేయలేకపోతున్నారు. ప్రయాణికులకు సంబంధించి, కామన్ మ్యాన్కి సంబంధించి, పేద ప్రజలకు సంబంధించి ఇలా 10,000 కోట్ల పైన ఉచితంగా ఇవాళ ఆర్టీసీలో అక్క చెల్లెళ్ళు ఈరోజు వాళ్ళ సొంత పనులకు పోయినా, టెంపుల్స్ పోయినా, మ్యారేజెస్ పోయినా, వాళ్ళ డాటర్స్ ఇంటికి పోయినా టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాం. ఇది 10,000 కోట్ల భారం 30 monthsలోనే పెట్టాం. మేము భారం అనుకుంటలేము. మా అక్క చెల్లెళ్ళకి ఈరోజు తెలంగాణ వచ్చిన సందర్భంగా పేద ప్రజలకు ఈ తగ్గియాలి, అంతో ఇంతో భారం చేయాలని స్వయం సంఘాలకు బస్సులు ఇవ్వడమే కాదు, ప్రతి ఒక్క మహిళ టికెట్ అడిగే ప్రసక్తే లేదు. 10,270 కోట్లు ఖర్చు పెట్టాం. అంటే ఆర్టీసీకి రియంబర్ చేసినాం మేము, లేకపోతే ఆర్టీసీ ఎప్పుడో పడిపోతుండే. ఎప్పటికప్పుడు మంత్లీ 500 కోట్స్ ఇస్తున్నాం. దాంతోపాటు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసి ప్రజల సౌకర్యం తీసుకురావాలని ఇక్కడ ఉన్న ఆర్టీసీ ఆఫీసర్స్ రిక్వెస్ట్ చేసుకుంటూ మరొకసారి స్పెషల్ గెస్ట్గా వచ్చిన మా ఉప్పల్ గారికి సడన్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వారితో మళ్ళీ ఈరోజు నల్గొండలో ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేస్తాను ఎప్పుడు అనుకోలే. ఎందుకంటే యాజ్ ఏ సెక్రటరీగా నెక్స్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా హైదరాబాద్ కలుస్తాం, నల్గొండగా అయితే మళ్ళీ కలెక్టర్ రాలేడు కదా అని ఈ సంతోషకరమైన వార్తం. సిటీ బస్సెస్ కార్యక్రమం ఈరోజు 2 సిటీ బస్సులు ఫస్ట్ టైం సిటీ బస్సులు ఎప్పుడో ట్రయల్ చేసినాం కానీ అప్పుడు నడవలేదు. ఇప్పుడు సిటీ పెద్దగా అయింది, కార్పొరేషన్ అయింది. కాబట్టి అవుటర్ రింగ్ రోడ్ కూడా దాదాపు 900 కోట్స్తో 50% పనులు కూడా అయిపోయినాయి. అవుటర్ రింగ్ రోడ్ కూడా గడ్కరీ గారితో నేను శాంక్షన్ చేయించి 50% వర్క్స్ కూడా కంప్లీట్ అయినాయి. ఈ సందర్భంలో సిటీ బస్సు నాగిరెడ్డి గారు వాడు మొత్తం టౌన్ అంతా తిరిగి అది ఇంత వైడ్ ఉంది, కత్మలేది కావాలని 2 బస్సులు ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఆర్డర్ ఇచ్చి ఈరోజు స్టార్ట్ చేసుకోవడం పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మక్తల్ నియోజకవర్గాన్ని కుల మతాలకు అతీతంగా అభివృద్ధి పథంలో నడిపిస్తామని రాష్ట్ర క్రీడా, పాడి పారిశ్రామిక అభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మక్తల్ పట్టణంలో రూపాయి 50 లక్షల వ్యయంతో నిర్మించిన పడమటి ఆంజనేయ స్వామి ఆలయ
రాజగోపురానికి భూమి పూజ చేయడంతో పాటు ఈద్గా వద్ద రూపాయి 36 లక్షలతో నిర్మించున్న ప్రహారీ గోడకు శంకుస్థాపన చేశారు. పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల నాటికి రాజగోపురం నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాజకీయాలను పక్కన పెట్టి మక్తల అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ట్రక్ వెళ్తుండగా కూలిన బ్రిడ్జి. హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో సట్లెజ్ నదిపై ఒక గ్రావెల్ ట్రక్ వెళ్తుండగా హఠాత్తుగా వంతెన కూలిపోయింది. నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో డ్రైవర్ త్రుటిలో ప్రాణాపాలతో బయటపడ్డారు. అదే సమయంలో ఆ ట్రక్కు వెనుకే వస్తున్న ఒక కారు వంతెన కూలడాన్ని గమనించి సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం నుండి తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. శాసన మండలి సభ్యులు శ్రీమతి ఎం విజయశాంతి గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడడంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఆగిన మెట్రో, లారీ ఎక్కిన టేకీలు. బెంగళూరులో టేకీలకు చుక్కలు కనిపించాయి. నిన్న సాయంత్రం కబ్బన్ పార్క్ స్టేషన్ వద్ద సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విధులు ముగించుకుని వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవస్థలు పడ్డారు. త్వరగా ఇంటికి చేరుకోవాలని లారీలు, ట్రక్కులు వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీవారి భక్తుల భద్రత కోసం ఆక్టోపస్ దళం ప్రత్యేక మాక్ డ్రిల్. తిరుమల శ్రీవారి భక్తుల భద్రత కోసం ఆక్టోపస్ దళం ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించింది. ఉగ్రవాద దాడులు లేదా అత్యవసర పరిస్థితుల్లో భక్తులను రక్షించడం, తక్షణమే స్పందించడంపై దాదాపు 50 మంది సిబ్బంది ప్రాక్టీస్ చేశారు. కొండపై భద్రతను పటిష్టం చేసే లక్ష్యంతో చేపట్టిన ఈ విన్యాసాలు భక్తుల్లో ధైర్యాన్ని నింపేలా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారి కృషితో మెట్రో ప్రాజెక్టుకు ఊతాం. వరుసగా 2 రోజుల పాటు కేంద్ర మంత్రులతో కీలక చర్చలు. మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2 పై ముందడుగు. ఎస్బీఐ క్యాప్స్ అధ్యయనానికి కేంద్రం, రాష్ట్రం ఆమోదం. హైదరాబాద్ మెట్రో విస్తరణకు మార్గం సుగమం చేసే నిర్ణయాలు. ముంబైని ముంచెత్తిన భారీ వర్షం. మహారాష్ట్రలోని ముంబైలో నైరుతి ఋతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో రద్దీగా ఉండే అంధేరి సబ్వేను అధికారులు పూర్తిగా మూసివేసి ట్రాఫిక్ ను ఇతర మార్గాలకు మళ్లించారు. ముంబైలో 24 గంటల్లో 200 మిల్లీమీటర్పై వర్షపాతం నమోదైంది. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. దీంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గ్యారంటీలు అడ్డగోలు మాటలు చెప్పిండ్రు, మోసం చేసిండ్రు కాంగ్రెస్ దొంగలు. అందుకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు పెడతలేరు. దమ్ముంటే ఎలక్షన్లు పెట్టాలి. రేవంత్ రెడ్డికి సామాన్య మహిళ సవాల్. ప్రజాపాలన అంటుండు, దొంగ పాలన అది. ఎట్లా ఉంది అంటే ఇప్పుడు 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన ఉంది. రేవంత్ రెడ్డి అంటే మాకు ఏం కూడా పని చేస్తలేడు. రేవంత్ రెడ్డి మంచిగా చెప్పుకుంటాను, రైతుల పట్ల మాకు ప్రేమ ఉన్నది, రైతు బంధు ఇస్తున్నాం, అదిగా బోనస్ ఇస్తున్నాం, ఇంకోటి మేము రుణమాఫీ చేసుకుంటామని చెప్పుకుంటాను కదా. ఎట్లా మరి ఏం కూడా వేయలేదు. వచ్చే 12 టైంకి వస్తున్నాయి అంటుండు. ఇవరకు ఏడబడ్డాయి. ఆయన గెలిచి నుంచి ఒక్కసారి కూడా పడ్డాయో పర్లేదో తెలియదు. మన్ను దుమ్ము ఒత్తుడు తప్ప ఏది లేదు. మహిళలతో మేము మంచిగా పెట్రోల్ బంకు పెట్టిస్తున్నాం, రైస్ మిల్లులు పెట్టిస్తున్నాం, మహిళలను కోటేశ్వరులు చేయడమే మా లక్ష్యం అని చెప్పుకుంటాను కదా. ఏటి దొంగ మాటలు అవి.
మంచి మాటలు కాదు, దొంగ మాటలు. ఒకసారి ముందుకు వచ్చి మాట్లాడవాను, ఏడికైనా వచ్చి మాట్లాడతాం. మా మహిళలు తలుచుకుంటే ఏం కాదు, ఏదో మెచ్చుకుంటుండు కానీ మహిళలను ఏమిటి కూడా పనికిరాడు. అన్ని పోనీ అని విడిచిపెడుతురు కానీ దగ్గర దాకా పోనిస్తాడు కదా, ఆపేస్తుండగా. దగ్గరకు వచ్చే చూపిద్దు మా పదవి ఏందో. 2 తులం బంగారం అంటాడు, 1,00,000 రూపాయలు అంటాడు. ఎవరికి ఇచ్చిండు? ఆ దొంగలకే తీసుకుంటారు, జనాలకైతే లాభాలు చేస్తలేరు. 6 గ్యారెంటీలు అమలు అవుతుందా? ఏమవుతుంది? 6 గ్యారెంటీలకు ఒక్కటి కూడా అమలు అవుతాయి. 6 గ్యారెంటీలు చెప్తుండగా అవి వాళ్ళ ఇంటికి కోసం చూసుకుంటుండు కావచ్చు. మాకైతే ఏం న్యాయం అవుతలే. 3 సార్లు గిరిండ వచ్చి తెచ్చి సన్న బియ్యం అని ఇస్తుండు, నూకలు అవుతుండయి. 3 సార్లు గిరిండ వస్తుండు, మాకు తెలియదా? ఎవరికి చెప్తుండ దొంగ మాటలు? ప్రజాపాలన అంటుండు, దొంగ పాలన. అది ఏం చేస్తారు? దొంగ పాలన. ఇందిరమ్మ రాజ్యం అంటుండు. ఇందిరమ్మ కూడా వీకుతుంది. మళ్ళీ నేనే 5 సంవత్సరాలు ఉంటా, ప్రజలు మొత్తం నన్నే. ఒకసారికి ఎలక్షన్ పెట్టవాని, ఎంపీటీసీ ఎలక్షన్, అప్పుడేందో కనబడతాయి, బయట పడతాడు. దొంగ పెడతలేరు, భయంతో పెడతలేడా? భయంతో పెడతలేరు. ఎలక్షన్ పెడితే నన్ను దొక్కుతారని పెడతలేరు. మీరు ఇట్లా అంటారు, బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిన పార్టీ, గద్దెలు కూలుస్తా, మళ్ళీ నేనే వస్తా అనుకుంటా చెప్పుకుంటాను కదా. మేము బయటకు వచ్చినాక చూపిస్తాం. తల్లిదండ్రులు లేకున్నా నో ప్రాబ్లం, 6 బంధువులతో మ్యాపింగ్. ఇంటర్వ్యూలో సీఈఓ సుదర్శన్ రెడ్డి, ఫారంలో వివరాలు ఖచ్చితంగా నింపాల్సిందే. విదేశాల్లో చదువుకున్న, దవాఖానాలో చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యులు ధృవీకరణతో ఓటు పదిలం. ముసాయిరాబాద్ లో పేరు లేకపోయినా అభ్యంతరాల్లో మళ్ళీ చెప్పొచ్చు. అర్హులను తీసేస్తే జైలుకే, అక్రమాలకు తావు లేదు. ఆన్లైన్లోనూ సేవలు ఉంటాయని వెల్లడి. హైదరాబాద్ ఇంటికి తాళం ఉన్నా, ఎవరు అందుబాటులో లేకపోయినా బూత్ లెవెల్ అధికారులు వదిలిపెట్టారని, ప్రతి ఇంటికి ఒకసారి కాదు 3 సార్లు ఖచ్చితంగా వస్తారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీఈఓ సి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. నకిలీ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియలో 202 నాటి ఓటర్ల జాబితాతో మిగిలిపోయిన సుమారు 1.2 కోట్ల మంది వివరాలను పకడ్బందీగా మ్యాపింగ్ చేయడంతో పాటు పాత గుర్తుపట్టలేని ఫోటోల స్థానంలో లేటెస్ట్ ఫోటోలను సేకరిస్తామని తెలిపారు. సర్లో భాగంగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఇంటింటి సర్వేపై ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సుదర్శన్ రెడ్డి పలు కీలక అంశాలను వెల్లడించారు. చదువుల కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థులు, దవాఖానాల్లో చికిత్స పొందుతున్న రోగుల ఓటర్లను తొలగించకుండా కుటుంబ సభ్యులు ధృవీకరణ ద్వారా కాపాడుతూనే గంపగుత్తుగా వచ్చే తప్పుడు దరఖాస్తులపై, తప్పులు చేసే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు. కాటగల్సిన మెట్రో, అనాలోచిత నిర్ణయాలతో ఉన్న రైలు ఆగం. పెత్తనం కేంద్రం చేతుల్లో పెట్టి ఉత్త చేతులతో వెనుదిరిగిన సీఎం. మొదటికొచ్చిన మెట్రో రుణ వ్యవహారం ప్రాజెక్టును మళ్లీ అధ్యయనం చేయాలన్న కేంద్రం. ఫ్రస్ట్రేషన్లో సీఎం మీడియా భేటీ రద్దు. రుణ సేకరణపై అధ్యయనానికి మరో కన్సల్టెన్సీ, ఇక తెగదెంపులే అన్న ఎస్బీఐ క్యాప్స్ కు బాధ్యత. కన్సల్టెన్సీ నివేదిక ఆధారంగానే రుణంపై నిర్ణయం. 13,527 కోట్ల ఐఆర్ఎఫ్సి లోన్ పై తొలగిన భ్రమలు. ఐడిబిఐకి రాష్ట్రం చెల్లించిన రూపాయి 176 కోట్లు గల్లంతే. కేంద్రం వద్ద రుణంపై మాట్లాడని రేవంత్, ఉల్టా క్లాస్. పోర్చుగల్ విజయం, 60 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన రొనాల్డో. ప్రపంచ కప్ లో పోర్చుగల్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. గ్రూప్ కేలో భాగంగా కాంగో జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ ను 1-1తో డ్రా చేసుకున్న పోర్చుగల్ మంగళవారం ఉజ్బెకిస్తాన్ జట్టులో జరిగిన రెండో లీగ్ మ్యాచ్ లో 5-0తో గెలిచి పొందింది. కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో ఆట 6వ, 38వ నిమిషంలో 2 గోల్స్ చేయగా, నూనో మెండెస్ 17వ నిమిషంలో, రాఫెల్ బియా 77వ నిమిషంలో ఒక్కో గోల్ సాధించాడు. ఉజ్బెకిస్తాన్ ప్లేయర్ ఖుసనోవ్ 60వ నిమిషంలో 2 సెల్ఫ్ గోల్ చేయడంతో అవి పోర్చుగల్ ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఇక తొలి మ్యాచ్ లో విఫలమైన రొనాల్డో ఈ మ్యాచ్ లో మాత్రం ఆరంభం నుంచే దుమ్మురేపాడు. మైదానంలో పాదరసంలా కదిలిన రొనాల్డో డబుల్ గోల్స్ తో మెరిశాడు. ఈ నేపథ్యంలో క్రిస్టియానో రొనాల్డో 60 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టాడు.